Hello all, welcome back to our channel. In this video, we're going to see the 5th unit of Software Engineering SE. చాలా సింపుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిమైనింగ్ యూనిట్ చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియోస్ ఫ్రమ్ దేర్. అండ్ మీకు ఇదే పీడిఎఫ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. ఓకే, సో ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఒక ప్రాపర్ ఐడియా ఉంటే మనకి ఏ యూనిట్ అయినా సరే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని యూనిట్స్కి లింక్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క యూనిట్లో ఇంక్లూడ్ చేసిండు. అప్పుడు మనం సింపుల్గా రాసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తా. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటిదనండి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీన్స్, సో మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోనికి, సాఫ్ట్వేర్ లైక్ అప్లికేషన్స్ అయినా, యాప్స్ అయినా, వెబ్సైట్స్ అయినా, ఇవన్నీ మనం డెవలప్ చేసుకోనికి, కంప్లీట్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి మనకు కావాల్సిన స్టెప్స్ ఏంటివి, మనకు రిక్వైర్మెంట్స్ కావాల్సి ఉంటాయి కొన్ని. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ తర్వాత మనకు కొన్ని టెస్టింగ్ అవసరం ఉంటుంది, చెకింగ్ అవసరం ఉంటుంది, డెవలప్మెంట్ అవసరం ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటి స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఫస్ట్ మనకి ఏం కావాలంటే రిక్వైర్మెంట్స్ కావాలి. సపోజ్ ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్ అంటే యూజర్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో క్లయింట్ దగ్గర నుంచి మనకు అతనికి ఎలా కావాలి రిక్వైర్మెంట్స్